ఒకసారి చెప్పండి సార్. BUFT ట్రాన్సాక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది సార్. అవట్లేదా? BUFT ఎందుకని రావట్లేదు? ఓకే అవట్లేదు. ఓకే పాత్ ద్వారా వెళ్ళాలి అయితే. ఓకే వెళ్ళండి. SPRO IMG ఓపెన్ చేయండి. IMG కదా, SIMG ఇవ్వండి. SIMG చూసారా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు SIMG ఇవ్వటం వల్ల. SIMG బిజినెస్ పార్ట్నర్, SAP బిజినెస్ పార్ట్నర్, క్రాస్ అప్లికెంట్ కాంపోనెంట్ లో ఉంటుంది చూడండి. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ SAP బిజినెస్ పార్ట్నర్ లాస్ట్ లో ఉంది. లాస్ట్ నుండి థర్డ్ వన్ SAP బిజినెస్ పార్ట్నర్ basic settings, number range and grouping, define number range, intervals, ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు తీసుకున్నాం గుర్తుందా? అకౌంట్ పేయబుల్ లో 01, 02, 03 ఇవన్నీ తీసుకున్నాం. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనకేమవుతుంది, నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం. ఓకే నెక్స్ట్ ఏపీలో చేసాం సేమ్ ప్రాసెస్. ఓకే సో 01, 02, 03 తీసుకుందాము. ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్ చూడండి. తర్వాత ఏం చేసాము, బీపీ గ్రూప్స్ క్రియేట్ చేసాం మనం. ఎక్కడ చేసాం బీపీ గ్రూప్స్ అనేవి? బీపీ గ్రూప్స్ సేమ్ ప్రాసెస్, బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ గ్రూపింగ్ అండ్ అసైన్ నంబర్ రేంజ్. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 letters ఇవ్వండి. ఇవి సెలెక్ట్ చేయండి. అవి ఇవి ఆల్రెడీ చేసేసాం మనం, గుర్తుందా? S4 అని ఉన్నాయి మనవి ఇవన్నీ కూడా. ఓకే ఇవన్నీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. S4 NO మంది కాదనుకుంటానే. ఆ 5 మనవి. ఓకే ఇవి మనం ఆల్రెడీ చేసాం, అకౌంట్ పేయబుల్ చేసాం. సో వీటిని బేస్ గా చేసుకుని నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అనేది అకౌంట్ రిసీవబుల్ లో కూడా స్టార్ట్ అవుతుంది. హలో చెప్పండి. ప్రియాంక గారు ఇవి గ్రూప్స్ అనమాట, మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. అకౌంట్ పేయబుల్ లో చేసాము, సో అకౌంట్ రిసీవబుల్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. ఓకే నెక్స్ట్ 1 minute నేను ఒక స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే నెక్స్ట్ ఓకే క్లియర్ కదా? చాట్ బాక్స్ లో ఉంది స్క్రీన్ షాట్.
అదే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి చూడండి. నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసాం. నెక్స్ట్ సో అకౌంట్ రిసీవబుల్ అని తెలుసు కదా. అకౌంట్ రిసీవబుల్ అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మానిటరింగ్ ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ డేటాబేస్. కస్టమర్స్ కి సంబంధించిన డేటాబేస్ ని మెయింటైన్ చేస్తుంది అకౌంట్ రిసీవబుల్ అనేది. అకౌంట్ పేయబుల్ అనేది వెండార్స్ కి సంబంధించింది. అది సండ్రీ క్రియేటర్స్, ఇది సండ్రీ డెబిటర్స్ అవుతుంది. నా వాయిస్ వినిపిస్తుందా ప్రియాంక గారు? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. సండ్రీ డెబిటర్స్ ఇది. ఓకే, ఎనీవే నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. ఏ కస్టమర్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో ఈ కస్టమర్ గ్రూప్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఫారెన్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఇన్వెంటరీ కస్టమర్ అకౌంట్ గ్రూప్, సర్వీస్ కస్టమర్ అకౌంట్ గ్రూప్, వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్, ఈ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBD2. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. S4DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వాలి. లాస్ట్ లో చూసారా గ్రూప్స్ ఉన్నాయి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడతాయి? మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. డ్యూరింగ్ ది వెండర్ క్రియేషన్ ఆర్ బీపీ క్రియేషన్, డ్యూరింగ్ ది కస్టమర్ క్రియేషన్ ఆర్ బీపీ క్రియేషన్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాము. అలా కంట్రోల్ చేయడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీకు తెలుసు. ఇది ఫీల్డ్ స్టేటస్ అంటే ఏంటి? డ్యూరింగ్ ది బీపీ క్రియేషన్ ఆర్ కస్టమర్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. డొమెస్టిక్ తర్వాత S4FC ఫారెన్ కస్టమర్ గ్రూప్ అండ్ మీ కంపెనీ కోడ్. Next entry S4IC inventory customer group and company code. Next entry S4SC service customer group and my company code. Next entry S4OC one time customer group. One time account select చేసుకోండి. సేవ్ చేయండి. సార్ స్కిప్ అడ్రస్ చెక్ కింద కూడా ఇవ్వండి, ఆటోమేటిక్ పిక్ అవుతుంది. అది ఇవ్వండి, ఏం కాదు. సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి. చూడండి, సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ అయితే ఇంటర్నేషనల్, వన్ టైం అయితే వన్ టైం. మీకు తెలుసు కదా, మనం ఆల్రెడీ ఈసీసీలో డిస్కస్ చేసాం, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇవి నోట్ చేసుకుంటారా? టీ కోడ్స్ అనేవి అవసరం లేదా? ఓకే, నెక్స్ట్ టీ కోడ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ OBD2 ఇక్కడ సేవ్ చేశాను సార్. క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్స్.
OB XDN1 create number range for customer account group. Customer accounts group కాదు accounts. XDN1 ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ 001 02 02 003 ఇవన్నీ ఉన్నాయి. ఇవి స్టాండర్డ్ తీసుకుందాం, మనం సపరేట్ గా క్రియేట్ చేయొద్దు, స్టాండర్డ్ తీసేసుకుందాం. ఓకేనా, స్టాండర్డ్ తీసేసుకుని మనము కస్టమర్ గ్రూప్స్ కి అసైన్ చేద్దాం. వీటి ఈసీసీలో చేసాం సేమ్ ప్రాసెస్. ఓకే, వీటిని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ నోట్ చేసుకోండి. అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ గ్రూప్స్. అకౌంట్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. OBAR నంబర్ రేంజ్ అనేది కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి, S4 ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. చూడండి, డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ 01 ఇవ్వండి, ఫారెన్ కస్టమర్ గ్రూప్ 02. మనం ఆల్రెడీ స్టాండర్డ్ జస్ట్ నౌ చూసాం కదా, అవి ఇస్తున్నాం. వీటిని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. అవి పైన బీపీ గ్రూప్స్ అండి, అవి వేరు వేరు, అది ఒకటి అనుకోకండి మీరు. ఇవన్నీ గ్రూప్స్ జస్ట్ నౌ క్రియేట్ చేసాం. S4DC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, S4FC ఫారెన్ కస్టమర్ గ్రూప్, S4IC ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్, ఇవన్నీ గ్రూప్స్ ఇవి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ డిఫైన్ నంబర్ assignment for direction to BP customer. Define number assignment for direction to BP groups. పాత్ ద్వారా వెళ్దాం. ఇది తీకోడు D001 ఇవ్వండి, D001 ఇవ్వండి. D001 does not exist ante sir. పాత్ ద్వారా వెళ్ళాల్సిందే. అది కరెక్టే మన టీ కోడ్. క్రాస్ అప్లికెంట్ కాంపోనెంట్స్ ఎక్కడ చూడండి. క్రాస్ అప్లికెంట్ కాంపోనెంట్స్, మాస్టర్ డేటా సింక్రనైజేషన్, కస్టమర్ అండ్ వెండర్ ఇంటిగ్రేషన్, బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్, settings for customer integration, field assignment for customer integration, assigning key, define number range for direction to BP. T code check చేయండి, T code ఓపెన్ చేయండి. ఎందుకు పని చేయట్లేదు ఇది?
D001 కదా అక్కడ ఉంది. D001 ఇచ్చాం కదా, మరి ఎందుకు వర్కౌట్ లేదు అది? కరెక్టే ఉంది కదా సార్? కరెక్టే ఉంది సార్. D001 ఎగ్జిక్యూట్ చేయండి. ఓ మై గాడ్, ఎవరో కాల్ చేస్తారు. 7th క్లాస్ చదివారంట, ఎస్ఏపీ నేర్చుకుంటారంట. ఏం చెప్పాలి చెప్పండి, అలా అయిపోయింది నా పరిస్థితి. వింటున్నారా? నవ్వుతున్నాను సార్. 7th క్లాస్ చదివారంట, జాబ్ ఎస్ఏపీ నేర్చుకుంటారంట. నేర్పించేయండి సార్, నేర్పించేయండి. నేర్పించచ్చు, జాబ్ ఇవ్వరు కదా. ఆయన నేర్చుకుంటారన్నారు, మీరు నేర్పించేయండి అంతే. అయ్యో బాబా. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మనం అకౌంట్ పేయబుల్ లో చేసాం, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం ఇవ్వాలి? మన గ్రూపింగ్ ఉంది కదా, S4DB నా ఫస్ట్. S4DB. నెక్స్ట్ వన్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, S4FB అనుకుంటా, S4FB. నెక్స్ట్ S4IB, S4SB, నెక్స్ట్ S4OB. ఇవన్నీ మనం గ్రూప్స్ క్రియేట్ చేసాం ఫస్ట్ లో, BP గ్రూప్స్. ఇవన్నీ ఏంటి? BP గ్రూప్స్. ఈ BP గ్రూప్స్ కి ఏం చేయాలి? ఇంతకు ముందు అకౌంట్ పేయబుల్ లో వెండర్ గ్రూప్స్ అసైన్ చేసాం, ఇక్కడ కస్టమర్ గ్రూప్స్ అసైన్ చేస్తున్నాం. రైట్ సైడ్ కస్టమర్ గ్రూప్స్ ఏంటి? S4DC. రైట్ సైడ్ కండి, S4DC అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ని డొమెస్టిక్ BP గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ డొమెస్టిక్ FB అంటే ఫారెన్ కస్టమర్ గ్రూప్, దీనికి FC. S4IC ఇన్వెంటరీ కస్టమర్ గ్రూప్. S4SC సర్వీస్ కస్టమర్ గ్రూప్. S4OC. ఎంటర్ చేయండి. ఇవన్నీ గ్రూప్స్ అండి, ఫస్ట్ లో క్రియేట్ చేశాను, గుర్తుందా? yes sir. BP ఫస్ట్ S4DB, S4FB, B అని ఉంది. ఇవన్నీ కూడా ఏంటి? BP బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్. వీటన్నిటికీ కూడా కస్టమర్ గ్రూప్స్ ని అసైన్ చేస్తాం. BP గ్రూప్స్ అన్నిటికీ కూడా కస్టమర్ గ్రూప్స్ అనేవి అసైన్ చేసాము, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేవ్ చేసేయండి. Okay, data was saved, completed. Next configuration, define documents type. OBA7. సో కస్టమర్ అంటే D కదా, చూడండి. కస్టమర్ అంటే ఏంటి? వెయిట్ అక్కడే ఉండండి, నోట్ చేసుకోండి, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నోట్ చేసుకోవాలి. కస్టమర్ అంటే D. కస్టమర్ అంటే ఏంటి? D తో స్టార్ట్ అవుతుంది. కస్టమర్ మీన్స్ D అంటే కస్టమర్ అని అర్థం. K అంటే వెండర్, మీకు ఆల్రెడీ తెలుసు. సో D తోటి ఏమేమి డాక్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి? DA కింద టైప్ చేయండి. DA అంటే కస్టమర్ డాక్యుమెంట్.
డిఏ తర్వాత వచ్చేయండి. డిఏ తర్వాత కస్టమర్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంత? డిఏకి 12. డాక్యుమెంట్ టైప్ తెలుసు కదా మీకు, డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ 12. నెక్స్ట్ డిఆర్, అది నంబర్ రేంజ్, అది నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, ఈసీసీలో చేసాం మనం కస్టమర్ ఇన్వాయిస్ డిఆర్ డాక్యుమెంట్. దీని నంబర్ రేంజ్ 18. నెక్స్ట్ డిజి కస్టమర్ క్రెడిట్ మెమో, క్రెడిట్ మెమో 16. నంబర్ రేంజ్ 16. డిజెడ్ కస్టమర్ పేమెంట్, నంబర్ రేంజ్ 14. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేయాలి, వీటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి కస్టమర్స్ కి. సో డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? OBA7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి డిఏ డాక్యుమెంట్ తీసుకోండి. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎంత? డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ 12 ఉండాలి, ఎవరో మార్చేశారు. 12 ఇవ్వండి, సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. 12 కంపెనీ కోడ్ ఇంటర్వెల్స్ 12కి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 12 ఇవ్వండి, క్రియేట్ చేయండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకుని సేవ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఆర్ డబుల్ క్లిక్. 18 ఉందా? ఓకే, 18 కరెక్టే. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 18. నెక్స్ట్ డిజి 16 అంట డిజి డాక్యుమెంట్ కి. నెక్స్ట్ డిజెడ్ 14. నంబర్ రేంజ్ ఇవ్వండి. అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ సో లెడ్జర్స్ కి కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి.
బ్యాక్ వెళ్ళండి, ఎస్ఏపిలో బ్యాక్ వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్ళాలి. డాక్యుమెంట్ టైప్ ఎస్పిఆర్ఓ ఐఎంజీ ద్వారా ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ ఎస్ఐఎంజీ కూడా ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, financial accounting global settings. Next, document type, define documents type for a ledger. Execute చేయండి. మనం లెడ్జర్స్ ఏం క్రియేట్ చేసాము? L4 and L6 sir. S4 and S6 L4 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. వీటికి మనం లెడ్జర్స్ వైజ్ గా కూడా క్రియేట్ చేయాలండి. లెడ్జర్ అప్రోచ్ అంటారు. మీ కంపెనీలో ఎలా ఉంటుంది అకౌంటింగ్ అప్రోచ్ ఏంటంటే ఏం చెప్పాలి? లెడ్జర్ అప్రోచ్ అంటారు. లెడ్జర్స్ కూడా యూజ్ చేస్తామని అర్థం. ఓకే, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీ డాక్యుమెంట్స్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్ లో కూడా స్టేట్మెంట్స్ జనరేట్ అవుతాయి. ఓకే, డిఏ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకున్నాం మనం? డిఏ, డిజి, డిఆర్, డిజెడ్. నంబర్ రేంజ్ 98 స్టాండర్డ్, 98 స్టాండర్డ్, అన్నిటికీ 98. డిఏ, డిజి, డిఆర్, డిజెడ్ స్టాండర్డ్ 98. సేవ్ చేయండి. Data was saved. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి. L6 కదా? Yes sir. కంటిన్యూ. ఇన్వెంటరీ ఇన్వెంటరీలో డిఏ, డిజి, డిఆర్, డిజెడ్. $99 నంబర్ రేంజ్ స్టాండర్డ్. క్లియరా? ఇవి చేసాం మనం. ఓకే, ఇక్కడ మెన్షన్ చేద్దాం సార్, ఒక డాక్యుమెంట్ లో చేసుకోండి, మీ ఇష్టం, చేయండి. మీరు టైప్ చేయండి, మళ్ళీ చేయండి. 1 minute. వెల్కమ్ బ్యాక్.
ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. పాత్ ద్వారా వెళ్దామా సార్? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ టీ కోడ్ ఏంటి నోట్ చేసుకుని టైప్ చేయండి. OBA3 కదా. నోట్ చేస్తున్నారా? డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్. చేసేసారు. పొజిషన్కి వెళ్ళండి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. అకౌంట్ పేయబుల్ రిసీవబుల్ అవసరం లేదు. S4 SV కదా, S4 TG అనుకుంటా. S4 TG, TV, T అంటే VG, V అంటే V అంటే వెండర్, C అంటే కస్టమర్, BC ఇస్తాం. అదే యూజ్ చేసేది మనం. డబల్ క్లిక్ చేయండి. ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఎందుకు ఉపయోగపడుతుంది టాలరెన్స్ గ్రూప్ అనేది? టాలరెన్స్ గ్రూప్ ఈస్ ఫర్ సాక్రిఫైస్ అమౌంట్ అండ్ వీ కెన్ మెయింటైన్ గెయిన్ లిమిట్, లాస్ లిమిట్. ఇక్కడ గెయిన్ అండ్ లాస్ లిమిట్స్ ఇచ్చాను చూసారా? గెయిన్ అండ్ లాస్, ఇవి గెయిన్ అండ్ లాస్ లిమిట్స్ మెయింటైన్ చేస్తాం. దాని పర్పస్ ఉపయోగపడుతుంది. టాలరెన్స్ కంటెంట్స్, టాలరెన్స్ గ్రూప్ ఇట్ ఈస్ ఫర్ సాక్రిఫైస్ అమౌంట్. అది మనం ఆల్రెడీ అకౌంట్ పేబుల్ లో క్రియేట్ చేసాం. సో నో నీడ్ టు క్రియేట్ ఇన్ ది అకౌంట్ రిసీవబుల్, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది నెక్స్ట్ నోట్ చేసుకోండి. క్రియేట్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్స్. రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇట్స్ లైక్ ఏ GL అకౌంట్. ఇది ఒక GL అకౌంట్ అన్నమాట. దేని కిందకు వస్తుంది? కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్స్ కమ్స్ అండర్ సండ్రీ డెబిటర్స్. FS00 ఇవ్వండి. FS00 సండ్రీ డెబిటర్స్ లో వస్తుంది. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ వీటి కిందకు వస్తుంది. సండ్రీ డెబిటర్స్, వెండర్ అయితే సండ్రీ క్రెడిటర్స్. కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్స్ కమ్స్ అండర్ సండ్రీ డెబిటర్స్ అని టైప్ చేయండి. సరే, ఎలాగైనా ఓకే. సో కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేది కమ్స్ అండర్ సండ్రీ డెబిటర్స్. డెబిటర్స్ కిందకు వస్తుంది. వాట్ ఈస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, వెండర్ అండ్ కస్టమర్ ఈస్ ద సబ్ లెడ్జర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. We can post any accounting entry, the value should be updated main ledger as well as sub ledger. మనం ఇప్పుడు ఎన్ని రకాల రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇవి క్రియేట్ చేస్తాం. 5 టైప్స్ క్రియేట్ చేస్తాం. ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి. FS00కి వెళ్ళండి. ఫస్ట్ మీరు OBD4కి వెళ్ళండి. సండ్రీ డెబిటర్స్ నంబర్ అని చెక్ చేయండి. OBD4కి వెళ్ళండి. sundry debitors.
230000. ఇది మందే కదా, వెళ్ళండి. ఎస్ సార్. FS00లో 230000. కంపెనీ కోడ్ కూడా మార్చండి. డ్రాప్ డౌన్ చేసి బ్యాలెన్స్ షీట్, sundry debitors comes under balance sheet. sundry debitors తీసుకోవాలి ఇక్కడ. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి ఫస్ట్, అది మర్చిపోకూడదు. కస్టమర్ తీసుకోవాలి, షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రికన్సిలేషన్ అకౌంట్ G067 తీసుకోవాలి. సేవ్ చేయండి. ఓకే, సేవ్. సో సేమ్ ఇలా దీన్ని బేస్ గా చేసుకుని కాపీ చేద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, కాపీ చేద్దాం. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఆ రెండే చేంజ్ చేస్తున్నాం, మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మిగిలిన పారామీటర్స్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సేవ్. నెక్స్ట్ కాపీ చేయండి. సేమ్ ఇన్వెంటరీ కస్టమర్ మార్చండి. టెక్స్ట్ ఒకటే మార్చండి, ఏమవుతుంది. ఇన్వెంటరీ కస్టమర్ INVENTORY. ఓకే, తీసుకోలేదా? ఫైన్. నెక్స్ట్ సర్వీస్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ కాపీ చేయండి. తెలుసు కదా GL అకౌంట్ ఎలా కాపీ చేయాలో. సర్వీస్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ కాపీ చేయండి. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. చూసారా, మనం ఏమేమి క్రియేట్ చేసాం చూడండి. సన్డ్రీ డెబిటర్స్ లో ఇవన్నీ రికన్సిలేషన్ అకౌంట్స్. రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. అర్థమైందా ఏం చేసాము? రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ బీపీ క్రియేట్ చేద్దాం. బీపీ. నెక్స్ట్ బీపీ. బీపీ అంటే కస్టమర్ అయినా బీపీఏ, వెండర్ క్రియేట్ చేయాలన్నా బీపీఏ. క్రియేట్ కస్టమర్, ట్రాన్సాక్షన్ కోడ్ బీపీ, బిజినెస్ పార్ట్నర్. వెళ్ళండి. ఆర్గనైజేషన్. చూడండి, సో ఇంతకు ముందు మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెండర్ తీసుకున్నాం. ఇక్కడ కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్ అని ఉంటుంది చూడండి. కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్. ఇవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బీపీ రోల్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఈ బీపీ రోల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్ అని ఉంది, అది తీసుకుందాం.
క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన ఇక్కడ చూడండి, వెయిట్ ఇక్కడ కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్ తీసుకున్నాం. ఇక్కడ కస్టమర్ చూడండి, at the time of BP creation if you can select customer account group, system will be treated as a customer. అదే వెండార్ తీసుకుంటే వెండార్ గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నాము, కస్టమర్ గ్రూప్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, అది అక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కస్టమర్ తీసుకున్నాం. క్రియేట్ బీపీ రోజు ఏం తీసుకున్నాం, కస్టమర్ తీసుకుంటే దీన్ని కస్టమర్ గా ట్రీట్ చేస్తుంది. ఇక్కడ వెండార్ ఫైనాన్స్ తీసుకుంటే వెండార్ గా ట్రీట్ చేస్తుంది. బట్ పైన బీపీ గ్రూప్ మాత్రం చేంజ్ అవ్వదు. వెళ్ళండి, డొమెస్టిక్ బీపీ గ్రూప్, డొమెస్టిక్ బీపీ గ్రూప్ ఇవ్వండి. మనం క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్, S4 DVనా DGనా, కర్సర్ అక్కడ ఉంచేసి మీరు ఎస్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మిడిల్లో సెలెక్ట్ చేసి ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేసి ఎస్ ప్రెస్ చేయండి. వస్తుందా? వచ్చింది కదా. S4 DB అంటే డొమెస్టిక్ బీపీ గ్రూప్ ఇవ్వండి. టైటిల్ నేమ్ ఇవ్వండి. నేమ్ ఏమి ఇస్తారు? శ్రీనివాస్ కాదు, ఓపెన్ చేద్దాం. శ్రీరామ్ టెక్నాలజీస్. ఫెచ్ టర్మ్స్ లో కూడా తీసుకోండి శ్రీరామ్ టెక్నాలజీస్ అనేది. స్ట్రీట్ అవన్నీ ఇవ్వండి. ఇక్కడ మనం ఫిల్ చేస్తున్నంతా కూడా కస్టమర్ డేటా. ఓకేనా? ఇక్కడ ఏమి ఇస్తున్నాం మనం అంతా కూడా కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఫోన్ నెంబర్, కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నెక్స్ట్ కస్టమర్ డేటా అంతా ఇచ్చేసాం. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? కంపెనీ కోడ్ డేటా ఇవ్వాలి. ఏ కంపెనీ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ కంపెనీ కోడ్ ఏంటి? S411. ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇది మనం FS00 లో క్రియేట్ చేసాం జస్ట్ నౌ. అవి ఇవ్వండి. షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. 31 వస్తుంది కదా షార్ట్ కీ. కస్టమర్ నంబర్ తీసుకుంటాం. షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ చేస్తుంది. డౌన్కి వెళ్ళండి. 31 ఏదైనా తీసుకోవచ్చు, బట్ కస్టమర్ నంబర్ తీసుకుంటే మన క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్ 0001 అండ్ టోలరెన్స్ గ్రూప్. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. కస్టమర్ నెంబర్ యు ఆర్ నాట్ సేవ్ ఎర్రర్ నంబర్. ఒక ఎర్రర్ వస్తుంది ఏదో మళ్ళీ. ఎందుకు వస్తున్నట్టు ఎర్రర్స్? వెయిట్ చేయండి.
సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ గెట్ ది ఫంక్షనల్ ఓకే ఒక ఎర్రర్ ఫామ్ అయింది, మనం చెక్ చేద్దామండి, వెయిట్ చేయండి, నేను చూస్తాను, లేదంటే రేపు చెప్తాను, డోంట్ వరీ. ఓకే సార్. చూద్దాం, 1 అవర్ అయిపోయింది కదా, ఇంకా ఎక్కువ టైం పెట్టుకోకూడదు. ఎర్రర్ వస్తే స్ట్రైట్గా చెక్ చేద్దాం. మనం ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీతో చేయిస్తాను, ఎందుకు ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయడం టైం వేస్ట్ కదా. ఈ ఎర్రర్ ఇంతకుముందు ఫామ్ అయినట్లుంది, నాకు చూస్తాను. హలో, ఓకే ప్రియాంక గారు రికార్డింగ్ ఆఫ్ చేయండి, నేను చెక్ చేసి రేపు చెప్తాను మీకు. ఓకే ఓకే సార్. చాట్ బాక్స్ లో అది మొన్న ఎర్రర్ ఉంది కదా, అది ఎర్రర్ ఒకటి వచ్చింది కదా మనకి, ఎర్రర్ ఉంది చూడండి, ఓపెన్ చేయండి. ఇది కాదు, పైన ఉంది, ఇది కాదు. ఇది మనకి ఎర్రర్ ఫామ్ అయింది. సార్. వెండార్ క్రియేట్ చేస్తాం. వెండార్ అంటే బీపీ. ఈసీసీలో ఏమంటాము, వెండార్ అంటాం. S/4HANAలో బీపీ అంటాం. సో మనం బీపీ క్రియేట్ చేస్తుంటే మనకి ఎర్రర్ అనేది ఫామ్ అయింది. సో ఈ ఎర్రర్ ని మనం రిజల్యూషన్ చేసాము. అలాగే 1 మినిట్, ఇది ఎలా చేసామో కూడా చూద్దాం ఒకసారి. 1 మినిట్, ఇంకోటి ఎన్నో ఉంది కదా, 1 మినిట్. సో మనకి ఎర్రర్ ఫామ్ అయింది మనము బీపీ క్రియేషన్ లో. అలాగే చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ చూడండి, సేమ్ ఎర్రర్. అదే ఎలా వస్తుంది మనకి బీపీ క్రియేట్ చేస్తుంటే, ఇట్లా వస్తుంది మెసేజ్, కస్టమర్ స్పెసిఫిక్ డేటా వేర్ నాట్ సేవ్డ్ డ్యూ టు ఎర్రర్.
ఓకే, ఇలా వస్తుంది ఎర్రర్. సో ఎర్రర్ వస్తే ఎలా చేయాలి? ఒకసారి మనం ఏం చేసాం? ప్రియాంక ఓపెన్ చేయండి. ఎక్కడికి వెళ్ళాం? ఏంటి కోడ్కి వెళ్ళాం? OBAS సార్. వెళ్ళండి, OBAS. OBAR పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ నెంబర్ చేంజ్ చేయండి. 1 ఇచ్చాము కదా, ఇది డెమో సర్వర్ కాబట్టి ఆల్రెడీ తీసుకున్న వాటికి ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇక్కడ 1 ఇచ్చాము, ఇంతకుముందు 01 ఇచ్చాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి 01 ఇచ్చాం. సో 02 చేసాం. ఆటోమేటిక్గా పిక్ అయ్యింది. ఇది కస్టమర్, అంటే మీరు బీపీ ద్వారా కస్టమర్ క్రియేట్ చేస్తుంటే, మరి వెండర్ క్రియేట్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళండి. OBAS. ఇక్కడ మార్చుకోండి అంతే. ఇక్కడ మార్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంకా ఆ ఎర్రర్ అనేది కనిపించదు. లాస్ట్ డే మనం ఏదైతే ఎర్రర్ ఫేస్ చేసామో, ప్రాబ్లమ్ ఫేస్ చేసామో, అది రిజల్యూషన్ చేసేసాం. అది క్లియర్ కదా? సేవ్ చేయండి, రికార్డింగ్ ఆఫ్ చేసి 5 minutes వెయిట్ చేయండి. ఓకే సార్. రికార్డింగ్ ఆన్ చేస్తారు కదా, బీపీ క్రియేట్ చేయండి. ఒకటి బీపీకి వెళ్ళండి. చూడండి, బీపీ మనం ఆల్రెడీ చేసేసాము, బట్ 1 more బీపీ క్రియేట్ చేద్దాము వద్దా? మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసామండి. బీపీ క్రియేషన్ లో ఒక ఎర్రర్ ఫామ్ అయింది, జస్ట్ నో మనం డిస్కస్ చేసాం. బీపీ అనేది ఎలా చేయాలో చెప్పాను మీకు, చూడండి. పేమెంట్ అనం 0001 టోటల్స్ గ్రూప్. సేవ్ చేయండి. ఓకే, క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ FD70. FD70 customer account data to commission received.
2 lakhs ఇవ్వండి. మీకు సర్వర్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నట్లుంది, ఎందుకంటే స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి ఎర్రర్ వస్తుంది. చూద్దాం. ఇది మీకు కంఫర్టబుల్గా ఉంటే వినండి, లేదంటే ఓల్డ్ వీడియోస్ ఫాలో అవ్వండి. 2 lakhs. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ T220 F-28. క్యాష్ అకౌంట్ డేటా టు కస్టమర్. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు కదా. ఇన్కమింగ్ పేమెంట్. చూడండి, ఎనీ పర్చేజెస్. ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. 2 lakhs ఇవ్వండి. అక్కడ 2 lakhs ఇవ్వండి. చూడండి, ఎనీ పర్చేజెస్ వీ ట్రీటెడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సివ్. నోట్ చేయండి. ఎనీ పర్చేజెస్. మనం పర్చేజ్ చేసాం. ఇప్పుడు మామూలుగా వెండర్ అకౌంట్ అనుకోండి, పర్చేజెస్. లేదంటే ఎలా చేస్తాం మనం? రా మెటీరియల్ ఇస్తాం. అలాగే ఎనీ ఇన్కమ్ బ్రాకెట్లో సేల్స్. ఎనీ ఇన్కమ్. బ్రాకెట్లో సేల్స్. వీ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్కమ్. అదే ఇన్కమ్ జిఎల్ గ్రూప్ ఉందా? లేదు కదా. FS00కి వెళ్ళండి. ఇన్కమ్ ఉందా? మనకి ఇన్కమ్ జిఎల్ కూడా కావాలి, లేకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేం కదా. OBD4లో ఇన్కమ్ గ్రూప్ ఉందా? గ్రూప్ నెంబర్ ఎంత చూడండి. ఇన్కమ్ ఉందా? ఇన్కమ్ గ్రూప్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఉంది. FS00లో ఉందండి, అవసరం లేదు, వెళ్ళండి. ఇన్కమ్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇన్కమ్. కమిషన్ రిసీవ్డ్. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము. కమిషన్ రిసీవ్డ్ ఉంది కదా ఆల్రెడీ. ఓకే, ఫైన్. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, చెక్ చేద్దాం. కమిషన్ రిసీవ్డ్. ఓకే, క్లియర్ ఉంది, ఇంకేం అవసరం లేదు. FD70కి వెళ్ళండి. FD70 ఎంట్రీ పోస్ట్ అవుతుందో చూద్దాం. మన ఎర్రర్ వస్తే చూడాలి. మళ్ళీ ఆ లెడ్జెస్ తోనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవండి. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ 2 lakhs ఇవ్వండి. కమిషన్ రిసీవ్డ్. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి, చూద్దాం పోస్ట్ అవుతుందా వస్తుందా. అమ్మయ్య, పోస్ట్ అయిపోయింది. ఓకే, పోస్ట్ చేసేసామండి, మొత్తం అయిపోయింది. మీకు క్లియరింగ్ తెలుసు కదా. మీకు క్లియరింగ్ ఎలా చేస్తారు? సరే, మీరు క్లియరింగ్ చేయకుండా FBL5N వెళ్ళండి. FBL5Nకి వెళ్ళండి.
FBL5N వెళ్ళారా? ఇది మనం పోస్ట్ చేస్తుంది. మీరు క్లియర్ చేయకండి, నేను వన్ మోర్ వేలో చేద్దాం తర్వాత. క్లియర్ కదా? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అంతా కంప్లీట్ చేసినట్లే. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి టాపిక్స్, కవర్ చేద్దాం, 1 by 1 చేద్దాం. ఓకే, ఈరోజు ఇంతకన్నా తీసుకోవట్లేదు. ఓకే, రేపు స్టార్ట్ చేద్దాం వేరే టాపిక్. ఓకే, క్లియరా? ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.